కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు అవుతోంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఒకసారి ఆలోచించుకున్నట్లయితే January 1న ప్రతి January 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? రిలీజ్ చేయలేదు. 9 నెలలు అయింది. వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగులందరికీ నెలకు 3,000 ఇచ్చారా? అలాగే తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే 10th క్లాస్ వరకు ఎంతమంది చదువుకుంటే విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారా? ఈ సంవత్సరానికి లేదని ప్రకటించారు. మహిళలకి 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తా ఉన్నారు. 59 సంవత్సరాల వరకు ఇస్తున్నారా? అంటే హామీలు ఇచ్చి ఉచిత బస్సు అన్నారు ఇవ్వలేదు. ఇలాగా హామీలు ఇచ్చారు తప్పితే మోసపూరితమైన హామీలు ఇచ్చారు. అంటే ఎలక్షన్లో నెగ్గాలి అన్న ఒక ధ్యేయంతో ఈ హామీలు ఇచ్చారన్నది మనకు కనబడుతుంది తప్పితే ఇంకోటి ఏమి కూడా మనకు కనబడట్లేదు. ఇటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా మనం కూటమికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకున్న వాళ్ళని మోసం చేశారు, చదువు రాని వాళ్ళని మోసం చేశారు, మధ్య తరగతిని మోసం చేశారు. మోసపడిన వాళ్ళంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు. మోసమే తమ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు. మేము హామీలు ఇస్తాం, మీరు ఓట్లేశారు, మీ కర్మ, మేము హామీలు నెరవేర్చాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకి మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడు. అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీరిచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం. ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఈ ఎలక్షన్ ద్వారానే. ఒక చెంపదెబ్బ చెప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందర్ని నెగ్గించమని నేను అడుగుతా ఉన్నా. జీవి సుందరే ఎందుకంటే ఈరోజు తెలుగుదేశానికి కూటమికి ఈ రోజున ఫైట్ ఇస్తున్నది జీవి సుందరే. ఫైట్ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా నెగ్గుతా ఉన్నాడు. మీరు ఇంతకుముందు దళితులను అడ్డం పెట్టుకున్నారు. మీ ఛానళ్లలో దళిత యొక్క కష్టాలు డాక్టర్ సుధాకర్ గారి నుంచి చీరాల మాస్క్ వేసుకోలేదని కొట్టబడిన చీరాల కిరణ్ కుమార్ వరకు ప్రతి ఒక్క ఎస్సీ ఈ రోజున సత్యానందాన్ని కూడా వాడుకుంటున్నారు. అంటే దళితులను వాడుకుని మీరు దళితుల మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టుగా మీ ఛానల్లో చూపించి మీరు ఎలక్షన్స్లో నెగ్గారు. మరి నెగ్గిన తర్వాత మీరు దళితులకు ఏం చేశారు? ఈ రోజున మరి ఇంతకు ముందు గవర్నమెంట్లో ఈ కేసులు పెట్టబడి మీ టీడీపీ ఆఫీసులు కేసులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఏ దళితుడి మీదైనా మరి అన్యాయంగా పెట్టబడిన కేసుల గురించి కానీ అన్యాయంగా కేసు పెట్టలేని వాటి గురించి కానీ ఏ కేసునన్నా రీఓపెన్ చేశారా? దళితుల్ని మీరు వాడుకుంటున్నారు తప్పితే మీరు ఈ రోజున ఇక్కడ ఆడవాళ్ళు నిల్చున్నారు. వేటలపాలెం నుంచి వచ్చారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు సేమ్ సామాజిక వర్గంతోనే చంపబడ్డారు. వాళ్ళకి రక్షణ లేదని ఇప్పుడు భయపడతా ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా. వాళ్ళకి ఇలా జరిగిన దానికి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇటువంటి ఏమీ లేకుండా
గాలికి వదిలేశారు ఆ కుటుంబాన్ని. కాబట్టి ఇటువంటి సంఘటనలు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే వరకు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనకు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని సుందర్ని గెలిపించాల్సిందిగా కోరారు. తోటంపల్లి పేరాబత్తుల రాజశేఖర్ని నిలబెట్టారు బీజేపీ జనసేన, అలాగే ఉపాధ్యాయ సంఘాల తరఫు నుంచి మాట్లాడారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన మీకు ఏమైనా వైసీపీ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ ఏమైనా? నేను కేస్ పార్టీని సపోర్ట్ అడగలేదండి, కానీ వైసీపీ అభ్యర్థి అన్నది ఎలక్షన్స్లో నిల్చోలేదు. కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ శ్రేణులన్నీ కూడా మాకు పనిచేస్తున్నాయి కింద స్థాయిలో. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఇండివిజువల్ ఎలక్షన్స్, ఇండిపెండెంట్ ఎలక్షన్స్. అందుకనే ఈ ఎలక్షన్స్కి గుర్తులు ఉండవండి. అభ్యర్థుల పేర్లు చెప్తే గుర్తులు ఉండవు. కాబట్టే వైసీపీ అభ్యర్థిని నిల్చోబెట్టలేదు పార్టీ తరఫున. అదే ఇంగిత జ్ఞానం కూటమికి కూడా ఉండాలి. మనం కూడా నిలబెట్టుకోకూడదు, ఒక మంచి అభ్యర్థి రావాలి అనే ఉద్దేశం టీడీపీకి కూడా ఉండాలి. జనసేనకి, టీడీపీకి, కూటమికి. ఇంకా అస్తమానం అన్ని ఎలక్షన్స్లో మనకి బాగా మెజారిటీ నెగ్గాం. అవతల 11 మంది ఇచ్చాం. ఈ ఎలక్షన్లో కూడా మనమే నెగ్గేద్దాం మనొక కుత్సిత బుద్ధితో ఎలక్షన్లో నిల్చున్నారు. అందుగురించే వాళ్ళకి బుద్ధి చెప్పాలని టీడీపీ, కూటమి కానీ పార్టీలన్నింటినీ, బహుజన్ సమాజ్ కానీ లేకపోతే ఇంకా పార్టీలన్నింటినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా యూటీఎఫ్ అభ్యర్థి మనం చూసుకునేటది పీడీఎఫ్ అభ్యర్థి, అతన్ని లాస్ట్లో ఆ అభ్యర్థి పేరు ప్రకటించారు. అంటే మనం జీవి సుందర్ అభ్యర్థిత్వం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎస్సీ ఓటుని చూడగొట్టాలి అన్న ఉద్దేశంతోనే ఆ అభ్యర్థిని నిల్చోబెట్టారు. ఆ అభ్యర్థి నామినేషన్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. అయినా కానీ కలెక్టరు తన డిస్క్రిప్షన్ పవర్తో అన్నింటినీ రద్దుపరిచి ఆ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఫస్ట్ 10 మంది అందరూ కూర్చున్నప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేసి సాయంత్రం లిస్టులో పెట్టింది. దాన్ని బట్టే టీడీపీ ఎంత భయపడుతుంది, ఎస్సీ ఓట్లని చెలగొట్టాలని ఎలా తాపత్రయపడుతుంది అన్నది అర్థమైపోయింది. ఆ రోజే అభ్యర్థి 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మాకు కూటమికి ఈ రోజున పోటీ ఉంది. పోటీ కాదు, మేము నెగ్గే పరిస్థితుల్లో ఖచ్చితంగా నెగ్గుతాం. కానీ ఈ పెద్దాపురంలో మీరందరూ కూడా సహకరించమని, అన్ని సంఘాలు, అన్ని పార్టీలు సహకరించమని కోరడానికి వచ్చారు.